ఫైనల్‌గా అందరం చూసేది మాత్రం మార్కులే. ఎంత చదివామనేది పక్కన పెడితే, రిజల్ట్ రోజున మనకు మార్కులెన్నొచ్చాయనేదే మనం చూస్తాం. బట్ యెస్, ఈ యొక్క వీడియో మీరు 1.5 స్పీడ్‌లో చూసేయండి. సో థట్ యూ కెన్ సేవ్ యువర్ టైమ్. నౌ మీరు చేయాల్సిన ఒకే ఒక పాయింట్ అనాలిసిస్ అది లాస్ట్ వీడియోలో చూసాం. అండ్ నౌ ఇట్ ఈస్ అగైన్ సబ్జెక్ట్ వైస్ అనాలిసిస్ యాస్ ద ఆన్సర్ షీట్ హాస్ ఆల్సో కమ్. మన డ్యూటీ ఏంటి అనంటే, మీరు మీ యొక్క సబ్జెక్ట్, మీ యొక్క నోట్స్, మీ యొక్క వాట్ ఇస్ దిస్ సోర్సెస్ అన్నీ తీసుకోండి. జీకేలో స్టాటిక్ అండ్ కరెంట్ పార్ట్ 2 వచ్చాయి. కరెంట్ అన్‌ప్రెడిక్టబుల్‌గా ఉంది. ఇర్రెలెవెంట్‌గా కొన్ని ఉన్నాయి. యెస్, వి అండర్‌స్టాండ్. బట్ మనకు మన వాట్ ఇస్ దిస్ సేఫర్ సైడ్‌లో ఏదుంది అంటే స్టాటిక్ జీకే. ఆ స్టాటిక్ జీకే ఎక్కడి నుంచి, ఎప్పుడు, ఎక్కడ, ఎలా వచ్చింది అనేది మనం డిస్కస్ చేయాలి. ఇది మీరు ఒకసారి వీడియో కంప్లీట్ చేసేసి చాలా వాట్ ఇస్ దిస్ చాలా తక్కువ టైంలో అయిపోగొట్టేకే చూస్తా. బట్ నేనైతే ఈ 36 షిఫ్ట్స్ అన్నీ జీకే మొత్తం కంప్లీట్ చేసేసి, చూసేసి, అనాలిసిస్ చేసేసి, ఆ తర్వాత నేను చేస్తున్న వీడియో ఇది. నిన్న రిలీజ్ అయినాయి ఆన్సర్ షీట్స్. సో, ఐ టుక్ 1 డే. ఇట్ టుక్ మీ 1 డే 36 షిఫ్ట్స్ చూసేకి. ఎక్కడి నుంచి ఏదొచ్చిందనేసి. బట్ యెస్, రాండమ్‌గా నేను తీసుకున్న. టఫెస్ట్ షిఫ్ట్, యావరేజ్ షిఫ్ట్, నార్మల్‌గా అన్నీ చూసుకున్నా. ఫస్ట్ షిఫ్ట్ అన్నీ. సో, లెట్ అస్ డిస్కస్ ఆల్ దోస్ థింగ్స్. బట్ యెస్, స్టాటిక్ పోర్షన్ మనకి ఎంత బతికిస్తుంది, మనకి ఏ సోర్సెస్ నుంచి వచ్చాయి అనేది మీరు మీకు మీరుగా చెక్ చేసుకోవాలి. మీరు ఇప్పుడు మీ దగ్గర ఉన్న మెటీరియల్, సోర్సెస్ అవన్నీ మీకు కరెక్టా కాదా అనేది నేను చెప్పగలనా? మీరు చెప్పుకోగలరా? ఇట్ ఈస్ అగైన్ ప్రతి ఒక్కరి దగ్గర నేను రాలేను కాబట్టి ఇట్ ఈస్ యూ యువర్‌సెల్ఫ్ మీకు హ్యాపీగా ఐ మీన్ కూలర్ వేలో అర్థమయ్యేలాగా నేను చెప్పాలనేది నా ప్రయత్నం. సో దట్ యెస్, నిన్న నిజంగంటే జస్ట్ ఇమాజిన్ 36 షిఫ్ట్స్. సో యెస్, లెట్ వి బిగిన్ విత్ నౌ. ఇక్కడ ఈ వీడియో అయిపోయిన తర్వాత మీ బుక్ తీసుకొని, మీ సోర్సెస్ తీసుకొని, ఇవి కరెక్టా కాదనేది చూసుకొని, పాస్ట్‌లో మీకెంత యూజ్ అయినాయి, ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్‌లో ఎంత యూజ్ అవుతాయి అనేది మీరు ఒక అనాలిసిస్‌కి రాగలుగుతారు. ఖచ్చితంగా రాగలుగుతారు. రైట్? దీన్ని బట్టి మనం టైర్ 2 కానీ, నెక్స్ట్ సీజెల్ 2025 గానీ ఏం ప్రిపేర్ అవ్వాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలనేది ఆ రోజు చెప్పే మాటకి ఈ రోజు వీడియో బేస్ అవుతుంది. ఖచ్చితంగా అవుతుంది. ఇది మీకు తెలుసు. నౌ లెట్ అస్ గెట్ ఇంటు ద పాయింట్. బట్ యెస్, స్టాటిక్ జీకేలో మనకి ఎక్కడి నుంచి ఏమేమి అడిగాడు, ఎన్ని అడిగాడు, ఎప్పుడెప్పుడు అడిగాడు అనేది విల్ డిస్కస్. లెట్ అస్ బిగిన్. నౌ నరననన యాహ్! ఫస్ట్ I formally welcome you all for the static GK analysis. Now, first question. See here. Details about Sudarshana Lake is given in rock inscription at Girnar, Junagadh, which was composed to record the achievements of Shaka ruler. ఏ శాఖ రూలర్‌లో కంపోజ్ చేయడం జరిగింది. నౌ సీ ఇది ఎక్కడి నుంచి తీశారు అనంటే బాగా గమనించండి. దిస్ ఈస్ ఫ్రమ్ ఎన్‌సీఈఆర్‌టీ. దిస్ ఈస్ ఫ్రమ్ ఎన్‌సీఈఆర్‌టీ. ఎన్‌సీఈఆర్‌టీలో బాగా చూడండి. ఫైన్ గిర్నార్, సుదర్శన లేక్, రైట్? ఫ్రమ్ సుదర్శన లేక్, గుజరాత్, రైట్? అచీవ్‌మెంట్స్ ఆఫ్ శాకా రూలర్ రుద్రదామన్. శాకా రూలర్ రుద్రదామన్. ఇక్కడొచ్చిందా లేదా? రుద్రదామన్ 1, రైట్? ఇది ఎన్‌సీఈఆర్‌టీలోనే కాదండోయ్! లూసెంట్‌లో కూడా ఉంది. రుద్రదామన్, జునాగర్, గిర్నార్ ఇన్స్క్రిప్షన్, రైట్? ఇది గుజరాత్ స్టేట్‌లో ఉంది. అండ్ సంస్కృత్ లాంగ్వేజ్‌లో రాయబడింది. రైట్? ఇంతకు మించి ఇంకేం కావాలండి? ఇంకేం అడిగాడండి? అకార్డింగ్ టు ద ఇన్స్క్రిప్షన్ రుద్రదామన్ డివైడెడ్ సో అండ్ సో, సో అండ్ సో. ఇక్కడి వరకు వచ్చింది. రైట్? ఇదంతా ఎక్స్‌ట్రా. అగైన్ ఈ ఇన్స్క్రిప్షన్ ఇది ఎక్కడ ఏంది అనేది మనకు తెలియాలి. ఆన్సర్‌కి వాట్ ఇస్ దిస్? ఎన్‌సీఈఆర్‌టీలో మనకు ఆన్సర్ ఉంది. అండ్ లూసెంట్‌లో కూడా ఉంది. ఇక్కడికి ఆగట్ల. లెట్ వి సీ దిస్. కొద్దిగా ఫాస్ట్‌గెళ్దాం. నౌ మహేంద్రవర్మన్ వన్ వాస్ ద రూలర్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డైనాసిటీస్? చోళ, చాళుక్య, పాండ్య, పల్లవ. ఆన్సర్ ఈస్ దిస్. ఎన్‌సీఈఆర్‌టీ. Murals under Pallava, Pandava and Chola kings. The Pallava kings who succeeded the Chalukya kings in the southern India were also the pattern of arts Mahendravarma I, who ruled in the 7th century. Who is he? The Pallava king. Right? మనకు చూడండి. మహేంద్రవర్మ 1 వాస్ ద పల్లవ కింగ్. ఎన్‌సీఈఆర్‌టీ. ఇదొక్కటే కాదండోయ్! లూసెంట్ చదివితే కరెక్టా కాదా అంటే చూడండి. లూసెంట్ చూడండి. పల్లవ, మహేంద్రవర్మ గ్రూప్, మహేంద్రవర్మ 1. ఇది మనం డిస్కస్ చేసాము. మన దాంట్లో నుంచి మనం డిస్కస్ చేసిన వాటిలో నుంచే వచ్చింది. నౌ యూ టెల్ మీ మన డిస్కషన్, మన పాయింట్ ఆఫ్ లెర్నింగ్ ఈజ్ రిలెవెంట్ ఆర్ నాట్? మీరు చదివేది నా దగ్గర 10 నిమిషాలు కాకపోవచ్చు, అవ్వచ్చు, ఇంతకంటే ఎక్కువ అవ్వచ్చు. బట్ ఆ 10 నిమిషాలు నేను మీకు ప్రొడక్టివ్‌గా ఇవ్వగలుగుతున్నాను లేదనేది నాకు నేను నచ్చాలి. ఇట్ ఈస్ దట్ ఐ గివ్ ఇట్ ప్రొడక్టివ్‌లీ. నౌ యూ సీ దిస్. When the analysis of population density is done by calculating it through net cultivated area, then the measure is termed as పాపులేషన్ డెన్సిటీ, అగ్రికల్చరల్, ఫిజియోలాజికల్, గ్రాస్, నెట్ డెన్సిటీ. దీని ఆన్సర్ ఎక్కడుంది? నౌ యూ సీ దిస్. ఫిజియోలాజికల్ డెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు టోటల్ పాపులేషన్ డివైడెడ్ బై నెట్ కల్టివేటెడ్ ఏరియా. అంటే నెట్ కల్టివేటెడ్ ఏరియా మీద టోటల్ పాపులేషన్ అనేది లెక్కించగలిగితే దాన్ని ఫిజియోలాజికల్ డెన్సిటీ అంటాం. రైట్? నౌ యూ సీ దిస్. ఇది ఎక్కడుంది? యప్, ఇక్కడుంది. పాపులేషన్ డెన్సిటీ క్యాలిక్యులేటింగ్ ఆన్ నెట్ క్యాలిక్యులేట్ త్రూ నెట్ క్యాలిక్యులేటివ్ ఏరియా, కల్టివేటెడ్ ఏరియా.
is physiological density. Net cultivated area, physiological density. NCERT, NCERT. The next one. Which plateaus are very fertile because they are rich in black soil that is very good for farming? ఆఫ్రికన్, ఇథియోపియన్, కటంగా, డెక్కన్ లావా. విచ్ వన్? దీని ఆన్సర్ ఎక్కడ ఉంది? సింపుల్, మ్యాప్లో ఉంది. మ్యాప్లో చూడండి, బ్లాక్. ఇట్ ఈస్ డెక్కన్ ప్లాట్యూ. డెక్కన్ ప్లాట్యూ, డెక్కన్ ప్లాట్యూ. దీని గురించి టెక్స్ట్ బుక్లో ఉంది పైన, దాన్ని తీసేయలేం. ఓకే, దీని గురించి ఉంది. ఇది ఎక్కువ రిచ్, ద మోస్ట్ ఫర్టైల్ సాయిల్స్ అనమాట. ఓకే, ఇది మాల్వా ప్లాట్యూ ఇక్కడన్నా ఉంటుంది. ద నెక్స్ట్ పార్ట్ ఆఫ్ వాట్ ఇస్ దిస్ ఎన్సీఆర్టీలో డిస్కస్ చేయబడింది. రైట్. ఓకే, 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 ఓకే. జస్ట్ మినిట్, ఏమైంది? ఓకే, రైట్. సి, విచ్ కండిషన్ ఆల్సో నోన్ యాజ్ icterus causes the yellowing of your skin and the whites of your eyes. ఈ కండిషన్ వాట్ ఇస్ దిస్? icterus. ఇది నాకు తెలియకపోవచ్చు, బట్ yellowing of your skin and whites of your eyes, వాట్ ఇస్ yellowing of your skin and whites of your eyes? ఐస్ అండ్ స్కిన్ ఎల్లో అయ్యేది ఏంది? ఇదా, 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 ఇదా. ఆన్సర్ ఇస్ దిస్, లూసెంట్. హెపటైటిస్ ఆర్ జాండిస్. జాండిస్ అనేది ఎల్లోయింగ్ దిస్ అండ్ దిస్. డైరెక్ట్గా ఇచ్చాడు, హెన్స్ జాండిస్. దట్స్ ఇట్. లూసెంట్. లూసెంట్ చదవాలా వద్దనే చెప్తున్నా. రైట్. అండర్ ద లీడర్షిప్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రెవల్యూషనరీస్ వాస్ చిట్టగాంగ్ ఆర్మీ రైడ్ కండక్టెడ్? చిట్టగాంగ్ ఆర్మరీ రైడ్ అనేది ఎవరి లీడర్షిప్లో కండక్ట్ చేయడం జరిగింది అనేది అడుగుతున్నాడు. వీళ్ళందరూ మనకు తెలుసా అని అంటే ఆన్సర్ ఇక్కడ ఉంది. చిట్టగాంగ్ ఆర్మరీ డెకాయిటీ, చిట్టగాంగ్ 1930. అండర్ ద వాట్ ఇస్ దిస్? అక్యూజ్డ్ వాజ్ సూర్యసేన్. అంటే సూర్యసేన్ లీడర్షిప్లోనే జరిగి ఉంటుంది కాబట్టి హీ ఈజ్ అక్యూజ్డ్. సో దట్ ఈస్ వాట్. తిప్పించి అడిగిన ఆన్సర్ ఇస్ సూర్యసేన్. ఎన్సీఆర్టీ కాదు, ఇదేది లూసెంట్లో ఉంది. లూసెంట్ డైరెక్ట్గా చదివితే వచ్చేస్తుంది. హార్డ్లీ దిస్ ఇస్ అ 49 pages ఆఫ్ మోడర్న్ హిస్టరీ. అది చదివితే మీకు ఒక బిట్ వస్తుంది అని అన్నప్పుడు వై కాంట్ యూ స్టడీ ఇయర్ లాంగ్? రైట్, ఇది అయిపోయింది. నెక్స్ట్, ఇన్స్క్రిప్షన్స్ ఆఫ్ రుద్రదామన్ హ్యాపెండ్ టు బీ ఫస్ట్ రాయల్ ఇన్స్క్రిప్షన్ ఆఫ్ ఎర్లీ ఇండియా కంపోజ్డ్ ఇన్ చాస్టే సాంస్క్రిట్. ఇది మనం చదివాం. రైట్. గిర్నార్ ఇప్పుడే చదివాం, కావాలంటే చూడండి. సుదర్శన లేక్, గిర్నార్. ఇక్కడ నుంచే మళ్ళీ ఇంకో బిట్ ఇచ్చాడు. సుదర్శన లేక్, శాఖా రూలర్, రుద్రదామన్. రైట్. దిస్ వాజ్ కంపోజ్డ్ ఇన్ సాంస్క్రిట్. సో ఆన్సర్ ఇస్ గిర్నార్. ఇది ఇక్కడే కాదండి, లూసెంట్లో కూడా ఉంది. చూడండి, గిర్నార్ అనేది సాంస్క్రిట్ లాంగ్వేజ్లో ఉంది. గిర్నార్ హిల్స్ నియర్ జునాగఢ్ సిటీ ఆఫ్ గుజరాత్ స్టేట్, సాంస్క్రిట్ లాంగ్వేజ్లో ఉంది. రైట్. గిర్నార్ ఇన్స్క్రిప్షన్, రుద్రదామన్. దిస్ ఇస్ వాట్. అక్కడి నుంచే డైరెక్ట్ 2 బిట్లు అడిగాడు 2 షిఫ్ట్స్లో. రైట్. రిలేషన్షిప్ బిట్వీన్ ఇంట్రెస్ట్ రేట్ అండ్ డిమాండ్ ఫర్ మనీ ఏంటి? ఇన్వర్సా, డైరెక్టా, ఇవన్నీ ఏంటి అని అంటే ఇట్ ఈస్ ఇన్ ఎన్సీఆర్టీ బ్రదర్. సో నౌ యూ సీ డిమాండ్ ఫర్ మనీ. రైట్. దేర్ ఫోర్ అట్ హయ్యర్ ఇంట్రెస్ట్ రేట్స్ మనీ డిమాండెడ్ బికమ్స్ డౌన్. అంటే ఇంట్రెస్ట్ రేట్ హయ్యర్ అయితే మనీ డిమాండెడ్ విల్ బి లో. అంటే ఏంటి? ఈ రెండింటి యొక్క రిలేషన్ ఇన్వర్స్ రిలేషన్. దట్స్ ఇట్ అప్. ఆన్సర్ ఇస్ ఇన్వర్స్. ఎన్సీఆర్టీ. వెన్ ఎలక్ట్రిసిటీ ఈస్ పాస్డ్ త్రూ వాటర్ వాట్ కైండ్ ఆఫ్ కెమికల్ రియాక్షన్ అక్కర్స్? ఇది మీరు చూసే ఉంటారు. దిస్ ఈజ్ ఆల్సో డీకంపోజిషన్. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? సింపుల్. సి, ఇక్కడ కూడా ఉంది, ఎన్సీఆర్టీలో కూడా ఉందండి. రైట్. ఎక్కడుంది? యా, ఎలక్ట్రోలైసిస్. ద ప్రాసెస్ ఆఫ్ కెమికల్ డీకంపోజిషన్ ఆఫ్ ఎలక్ట్రోలైట్ బై ప్యాసేజ్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ త్రూ ఇట్స్ మోల్టెన్ స్టేట్ ఆర్ ఇన్ సొల్యూషన్ అంటే లిక్విడ్ ఈస్ కాల్డ్ ఎలక్ట్రోలైసిస్. దిస్ ఇస్ వాట్. సి, ఇట్ ఈస్ కాల్డ్ డీకంపోజిషన్. విచ్ కెమికల్ రియాక్షన్ అండి? ఇక్కడ ఇచ్చాడు కదా, కెమికల్ డీకంపోజిషన్. కెమికల్ రియాక్షన్ ఏది? కెమికల్ డీకంపోజిషన్. అదే అడిగాడు. ఇట్ ఈస్ ఇన్ లూసెంట్. రైట్. నెక్స్ట్ వన్. ఇక్కడికి ఒక షిఫ్ట్ అయిపోతుంది. చూడండి ఎన్ని అడుగుతున్నాడు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెన్ బి రిప్రజెంటెడ్ యాజ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ నేచర్? డైరెక్ట్ బిట్. ఇది ఎక్కడి నుంచి వచ్చింది అనేది పక్కన పెడితే డైరెక్ట్ పదాలు కూడా గుర్తుపెట్టుకోండి. యాజ్ ఎ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ నేచర్. అన్ ఎకో సిస్టమ్ కెన్ బి విజువలైజ్డ్ యాజ్ అ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ నేచర్. ఏంటి ఆన్సర్? ఎకో సిస్టమ్. దట్స్ ఇట్. ఆన్సర్ ఇస్ ఎకో సిస్టమ్. ఎన్సీఆర్టీ ఫస్ట్ చాప్టర్లోనే ఫస్ట్ లైన్ తీసుకొని మనల్ని అడిగాడు. ఇంకా ఇంతకు మించి నేనేం చెప్పలేను, సారీ. ఇన్ విచ్ స్టేట్ ఆఫ్ ఇండియా కుండ్ ఆర్ టంకా యూజ్డ్ ఫర్ వాటర్ హార్వెస్టింగ్? కుండ అని ఉందంటే మన ఆంధ్రప్రదేశ్ అని పెడతాం, కానీ తప్పు. ఆన్సర్ ఇస్ రాజస్థాన్. అనేది ఎక్కడుందనేది మనకు తెలియాలి. ఇట్ ఈస్ ఇన్ ఎన్సీఈఆర్టీ. మాధవ్ లివ్స్ ఇన్ బాజు, ఎ స్మాల్ విలేజ్ ఇన్ రాజస్థాన్. రైట్. ఇక్కడ ఏం చేస్తారంటే బై మేకింగ్ వాట్ ఇస్ స్పెషల్ మెథడ్ మేకింగ్ ట్యాంక్స్ ఆర్ టంకా కలెక్టింగ్ రెయిన్ వాటర్. రైట్. ట్యాంక్స్ ఆర్ టంకా ఇన్ రాజస్థాన్. ఎన్సీఈఆర్టీ. ఇది నోవేర్ రిప్రజెంటెడ్ ఇన్ లూసెంట్ బట్ ఇన్ ఎన్సీఈఆర్టీ. నౌ
లాస్ట్‌కి మీకొక ఆన్సర్ చెప్తా. మీకు నిజంగంటే ఈ వీడియో యొక్క వాల్యూ ఏంటనేది మీకు అర్థమైపోతుంది. నౌ ఇంత చదివిన తర్వాత నేను ఒక మాట చెప్పనా? ఆ మాటకి వాల్యూ ఉండదా? యూ సీ దిస్ రైట్ లాస్ట్‌లో అంటే మధ్యలోనే చెప్తా. మళ్ళీ లాస్ట్‌లో పెట్టి చూడకూడదు మీరు. అందుకు వెన్ వాస్ మద్రాసా ఓపెన్డ్ ఇన్ కోల్‌కతా టు ప్రమోట్ ద స్టడీ ఆఫ్ అరబిక్, పర్షియన్ అండ్ ఇస్లామిక్ లా. ఎప్పుడు? ఎప్పుడనేది పక్కన పెడితే ఎక్కడి నుంచొచ్చింది? ఎన్‌సీఈఆర్‌టీ అవర్ పాస్ట్స్ 3 రైట్. మద్రాసా వాస్ సెట్ అప్ ఇన్ కాల్కటా ఇన్ 1781 టు ప్రమోట్ ద స్టడీ ఆఫ్ సో అండ్ సో, సో అండ్ సో, సో అండ్ సో. డైరెక్ట్ బిట్, డైరెక్ట్ బిట్. ఇన్ వేర్? 1781. Answer is 1781 CE. Direct bit from NCERT. This is it. Now, which of the following statements correctly defines the Green Revolution? It is a new strategy in agriculture to produce food grains, especially wheat and rice. ఇది మనకు తెలియాలి. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? సింపుల్. సి సెల్ఫ్ సఫిషియన్సీ. గ్రీన్ రెవల్యూషన్. A new strategy in agriculture is what? Green Revolution, especially in the production of wheat and rice. Directly NCERT economics. రైట్. ప్రొడక్షన్ ఆఫ్ ఎస్పెషల్లీ ఇన్ ద ప్రొడక్షన్ ఆఫ్ వీట్ అండ్ రైస్. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? పదాలు డైరెక్ట్‌గా తీసుకొని వాడు క్వెషన్ అడుగుతున్నాడు. ఎస్పెషల్లీ వీట్ అండ్ రైస్ అనేది. రైట్. న్యూ స్ట్రాటజీ ఇన్ అగ్రికల్చర్ టు ప్రొడ్యూస్ ఫుడ్ గ్రెయిన్స్. బాగా చూడండి. న్యూ స్ట్రాటజీ ఇన్ అగ్రికల్చర్ రైట్. ప్రొడ్యూస్ ఫుడ్ గ్రెయిన్స్ పైన ఉంది కదా ఈడ ఫుడ్ గ్రెయిన్స్. డైరెక్ట్ పదాలు తీసుకొని అడుగుతున్నాడు ఎన్‌సీఈఆర్‌టీ నుంచి. ఆర్ వి రెడీ టు వాట్ ఈస్ దిస్ అటెంప్ట్ ఇట్ ఆర్ నాట్ అనేది మనం చదివే దాన్ని బట్టి ఉంటుంది. యెస్ ఇట్ మే టేక్ టైమ్ బట్ ద ఎండ్ రిజల్ట్ విల్ బి 100%. నౌ ఇన్ విచ్ పార్ట్ ఆఫ్ ఇండియా డస్ హాట్ విండ్ బ్లో? ఈ హాట్ విండ్ అనేది మనకు తెలియాలి. దాని పేరు లూ అని తెలియాలి. అది ఏ పార్ట్ ఆఫ్ ఇండియాలో వీస్తుంది అనేది తెలియాలి. దీనికి ఆన్సర్ ఎక్కడుంది అనేది కూడా మనకు తెలియాలి. ఎన్‌సీఈఆర్‌టీలో ఉంది. ఆ స్ట్రైకింగ్ ఫీచర్ ఆఫ్ హాట్ వెదర్ సీజన్ ఈజ్ లూ. హాట్ వెదర్ సీజన్. దీస్ ఆర్ స్ట్రాంగ్, గస్టీ, హాట్, డ్రై విండ్స్ బ్లోయింగ్ డ్యూరింగ్ ద డే ఓవర్ ద నార్త్ అండ్ నార్త్ వెస్టర్న్ ఇండియా. నార్త్ అండ్ నార్త్ వెస్టర్న్ ఇండియా ఫ్రమ్ ఎన్‌సీఈఆర్‌టీ. నార్త్ అండ్ నార్త్ వెస్టర్న్ ఇండియా. డైరెక్ట్ క్వెషన్ వద్దు అనన్నా కూడా నేనేం చెప్పలేను. ఇది ఇంకొక షిఫ్ట్‌లో అడిగాడు. రైట్. ఎన్నొస్తున్నాయి చూడండి. దాదాపుగా 5-6 ఆన్ అన్ యావరేజ్ క్వెషన్స్ వస్తున్నాయి. ఆన్ అన్ యావరేజ్ 6 అనుకున్నా కూడా 12 మార్క్స్ మీ చేతిలో ఉన్నట్టే ఇఫ్ యూ ప్రిపేర్ ఫర్ ఎన్‌సీఈఆర్‌టీ అండ్ సమ్ పార్ట్స్ ఆఫ్ లూసెంట్. రైట్. ఇది టఫెస్ట్ షిఫ్ట్‌లో ఒకటి అని అంటున్నారు. టాప్ 5 షిఫ్ట్స్‌లో ఒకటి అని అంటున్నారు. లెట్ మీ టెల్ యూ దట్ ఇఫ్ దిస్ ఈస్ ద కేస్ ఎంత టఫో మనం చూద్దాం. ఎక్కడి నుంచి వస్తున్నాయో చూద్దాం. ఇంత టఫ్ షిఫ్ట్‌లో కూడా మనకు స్టాటిక్ జీకే మనం కొన్ని బుక్కులు చదివితే ఎంత ఆదుకుంటుందనేసి మనకు తెలియాలి. ఆ బుక్కులు మనం చదవాలా లేదా అనేది మీకే వదిలేస్తున్నాను. హూ డెవలప్డ్ ద థియరీ ఆఫ్ కంబషన్ యాస్ ఎ కెమికల్ రియాక్షన్ విత్ ఆక్సిజన్ ఇన్ 18th century దట్ ఎక్స్‌క్లూడెడ్ రైట్. ఫ్లోజిస్టన్ థియరీ. ఈ ఫ్లోజిస్టన్ థియరీ మనకు లేకపోవచ్చు. బట్ కంబషన్ కెమికల్ రియాక్షన్ విత్ ఆక్సిజన్ ఇన్ 18th century ఎవరు డెవలప్ చేశారు అనేది మనకి ఎన్‌సీఈఆర్‌టీలో ఉంది. రైట్. యాంటనీ లావాయిజర్ కంబషన్ రియాక్షన్స్‌లో ఆల్ ఫిజికల్ అండ్ కెమికల్ చేంజెస్‌ని కంక్లూడ్ చేస్తారనమాట. కంక్లూడ్ చేస్తారు. యాంటోనీ లావాయిజర్. ఇతను ఎక్కడున్నారు? 18th centuryలో ఉన్నారు. సో, దిస్ ఈస్ వాట్ 18th century ఉండేది యాంటనీ లావాయిజర్. దట్స్ ఇట్. ఇది ఎన్‌సీఈఆర్‌టీలో ఉంది అంతే. What do you mean by Allen's rule? Mammals from colder climates generally have shorter ears and limbs to minimize heat loss. ఇది కాదు. ఈ 3 కూడా అవ్వచ్చు కదా! వి డోంట్ నో. బట్ వాట్ ఈస్ ద ఆన్సర్? ఎక్కడ? ఎక్కడ? ఎన్‌సీఈఆర్‌టీ బయాలజీలో ఉంది. మామ్మల్స్ ఫ్రమ్ కోల్డర్ క్లైమేట్స్ డైరెక్ట్ బిట్ క్వెషన్ చూడండి ఒకసారి. మామ్మల్స్ ఫ్రమ్ కోల్డర్ క్లైమేట్స్ జనరల్లీ హ్యావ్ షార్టర్ ఇయర్స్ సో అండ్ సో, సో అండ్ సో. రైట్. జనరల్లీ హ్యావ్ షార్టర్ ఇయర్స్ అండ్ లింబ్స్ టు మినిమైజ్ హీట్ లాస్. డైరెక్ట్ బిట్టా కాదా? డైరెక్ట్ కాదా? దిస్ ఈస్ కాల్డ్ ఆలెన్స్ రూల్. డైరెక్ట్ క్వెషన్ వాడు అడుగుతున్నాడు అన్నప్పుడు మనం చదవడానికి మనకు ఇబ్బంది అని అనుకుంటే మనం ఇబ్బంది అంటాము. మనకు సోర్స్ తెలుసు. అక్కడి నుంచే ఆ బుక్ ఆ 4, 5 పేజీలో ఆ 50 పేజీల్లో నుంచి ఒక బిట్ వస్తుందని తెలుసు. అది చదవడానికి మనకి ఇబ్బంది అని అంటే మనకు జాబ్ ఎట్లొస్తుంది? చదివేవాడికి వస్తుంది. దిస్ ఇస్ ఇట్. సో, ఆన్సర్ ఇస్ ఆలెన్స్ రూల్. I need you guys to be very efficient. Though it may take some time and hard work, the right effort for what is this? Keeping for right time and right effort is what makes you yaar. Right. నేను ఇంత చేస్తున్నానంటే నేనెంత కష్టపడంట. నైట్ ఎంత కష్టపడంట. డే అండ్ నైట్ కష్టపడ్డా. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాన్స్టిట్యూషన్స్ ఇన్‌స్పైర్డ్ బై లా మేకింగ్ ప్రాసెస్ ఇన్ ఇండియా? ఏది? దిస్ ఈస్ అగైన్ ఇన్ లూసెంట్. మీరు చూసారు కావాలంటే. లూసెంట్ పాలిటీలో ఉంది. లూసెంట్ పాలిటీలోని చాలా ఉన్నాయి. పాలిటీ మొత్తం మీరు లూసెంట్ చదివినా సరిపోతుంది. రైట్. ఎర్నెస్ట్ రూథర్ఫర్డ్ యూజ్డ్ అబౌట్ డాష్ థిక్ గోల్డ్ ఫాయిల్ ఫర్ ఆల్ఫా స్కాటరింగ్ ఎక్స్పెరిమెంట్స్. ఇది ఎక్కడా లేదు అదర్ దాన్ ఎన్‌సీఈఆర్‌టీ. You see this. Rutherford model of an atom, chemistry, right? He selected gold foil because he wanted a thin layer as possible. Thin gold foil. This gold foil was about 1000 atoms thick. 1000 atoms thick was 1000 atoms thick gold foil.
డైరెక్ట్ బెట్. Okay. Which of the following events took place in United Provinces in February 1922? No, sorry, 1922. 1922 కదా అంతేలే. రైట్. క్విట్ ఇండియానా ఇదా ఎక్కడి నుంచి ఉందనేది తెలియాలి. అండ్ ఆఫ్ కోర్స్ ఈ బిట్ కూడా ఇంపార్టెంట్ అవుతుంది ఫర్ యువర్ నెక్స్ట్ కమింగ్ ఎగ్జామినేషన్స్. నౌ యూ సీ దిస్ ద హ్యాపెనింగ్స్ ఫ్రమ్ 1922 టు 29 అడిగింది కూడా 22 నుంచే. సో ఎన్సీఆర్టీ. రైట్. ఇన్ ఫిబ్రవరి 1922 a crowd of peasants set fire to a police station in చౌరీ చౌరా. Following events took place in United Provinces. It is చౌరీ చౌరా. ఎన్సీఆర్టీ. రైట్. ఈ 3 కాలేదు. ఓన్లీ చౌరీ చౌరా. ఇది ఎక్కడుంది? ఇక్కడొక్కటే కాదండోయ్! యాహ్! నాకు తెలిసి లూసెంట్‌లో గూడా ఉంది. యెస్. లూసెంట్‌లో గూడా ఉంది. ఇఫ్ ఐ యామ్ నాట్ రాంగ్. మహాలనోబిస్ మోడల్ వాస్ ద బేసిస్ ఆఫ్ విచ్ 5 ఇయర్ ప్లాన్? విచ్ 5 ఇయర్ ప్లాన్? ఇది అనేది ఎక్కడుంది? ఇట్ ఈస్ సింపుల్ బట్ మహాలనోబిస్ ఎన్‌సీఈఆర్‌టీ రైట్. ప్లానింగ్ ద రియల్ సెన్స్ ఆఫ్ టర్మ్ బిగాన్ విత్ ద సెకండ్ 5 ఇయర్ ప్లాన్. The second plan, a landmark contribution to the development planning in general, laid down by the basic ideas regarding the goals of Indian planning. It is only the second 5-year plan which was developed by Mahalanobis, NCERT. It is second 5-year plan. ఇది మనకు డైరెక్ట్‌గా సెకండ్ 5 ఇయర్ ప్లాన్, మహాలనోబిస్ ఇట్లా చదివితే మాత్రం ఎన్ని రోజులు గుర్తుంటుంది? ఇట్ ఈస్ ద ఎన్‌సీఈఆర్‌టీ దట్ విచ్ మేక్స్ యూ కనెక్టెడ్ విత్ దిస్ ల్యాండ్‌మార్క్ కాంట్రిబ్యూషన్. ఇండియన్ ప్లానింగ్‌లో ఇది బేసిక్ ఐడియాస్‌ని లేడ్ డౌన్ చేసింది. ఇవన్నీ మీకు అనాలిసిస్‌ని తెచ్చిపెడతాయి. మీ బర్డెన్‌ని తగ్గిస్తాయి. ఎన్‌సీఈఆర్‌టీ చదవడం కొద్దిగా ఇబ్బందే. ఎందుకంటే మనకు అలవాట్లేదు. 2:30 గంటలు సినిమా చూడడం ఇబ్బందే. కానీ మీకు అలవాటైంది కాబట్టి అనిపియదు. ఇట్ ఈస్ సిమిలర్. ఇన్ విచ్ స్టేట్ ఆఫ్ ఇండియా వాజ్ నీరు మీరు ప్రోగ్రామ్ ఇంట్రొడ్యూస్? నీరు మీరు అని అంటే ఇవన్నీ కాదు ఆంధ్రప్రదేశ్. ఇది జస్ట్ టు టెల్ యూ దట్ ఇలాంటి చిన్న చిన్న క్వెషన్‌లు కూడా వచ్చాయి ఇన్ ద టఫెస్ట్ షిఫ్ట్. రైట్. ఇదంతా టఫెస్ట్ ఒక షిఫ్ట్‌లోనే వస్తున్నవే. రైట్. ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ రాజస్థాన్ బర్చన్స్ ఫౌండ్? ఇదేం సార్ రాజస్థాన్‌లో ఏ డిస్ట్రిక్ట్‌లో బర్చన్ ఫౌండ్ అనేది నన్ను అడిగితే నేనెట్లా చెప్పగలను? దాని మొఖం కూడా చూడలేదు అని అంటే యెస్. అవసరం లేదు. ఇట్ ఈస్ ఫ్రమ్ వేర్ అనేది నాకు తెలియాలి. అది నేను చదువుతానా లేదా అనేది నా మీద డిపెండ్ అవుతుంది. ఇట్ ఈస్ ఫ్రమ్ ద కాంటెంపరరీ ఇండియా, దట్ ఈస్ ఫ్రమ్ ది ఎన్‌సీఈఆర్‌టీస్. ఇఫ్ యూ విజిట్ జైసల్మేర్, యూ మే గో టు సీ అ గ్రూప్ ఆఫ్ బర్చన్స్. జైసల్మీర్. ఆన్సర్ ఈస్ జైసల్మేర్. దట్స్ ఇట్. ఎన్‌సీఈఆర్‌టీ, నాట్ లూసెంట్. రైట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టైప్స్ ఆఫ్ అన్‌ఎంప్లాయ్‌మెంట్ ఈస్ ఫౌండ్ ఇన్ ఇండియా వెన్ పీపుల్ ఆర్ ఎంప్లాయిడ్ ఫర్ ఈ క్వెషన్ అర్థం చేసుకోండి. ఎంప్లాయిడ్ ఫర్ అ సర్టెన్ పీరియడ్. ఇది ఇంపార్టెంట్ ఆఫ్ ఎ ఇయర్. ఇన్ టూరిస్ట్ రిసార్ట్స్, వేరియస్ టూరిజం రిలేటెడ్ యాక్టివిటీస్, ఇన్ ద మౌంటైన్ రీజన్స్ బట్ ఆర్ అన్‌ఎంప్లాయిడ్ ఇన్ ఆఫ్ సీజన్స్. అంటే సర్టెన్ పీరియడ్ ఆఫ్ ఇయర్‌లో ఎంప్లాయిడ్ బట్ ఆర్ అన్‌ఎంప్లాయిడ్ ఇన్ ఆఫ్ సీజన్స్. ఇలాంటి టైప్ ఆఫ్ అన్‌ఎంప్లాయ్‌మెంట్‌ని మనం ఏమంటాము అనంటే సింపుల్. బాగా చూడండి. యూ మే నోటీస్ దట్ మెనీ పీపుల్ మైగ్రేట్ టు అర్బన్ ఏరియా, pick a job and stay there for some time, but come back to their home villages as soon as the rainy season begins. Where do they do so? Why do they do so? This is because the work in agriculture is seasonal. There are no employment opportunities in the village for all the months in a year. This is important. Right? All the units. There is no work to do on farms. People go to urban areas and look for jobs. This kind of unemployment is known as seasonal unemployment. ఇక్కడ ఏమి ఇచ్చాడు? రైట్. అగ్రికల్చర్ లేనప్పుడు సిటీకెళ్ళి ఏదో ఒక పని చేసుకుంటారు. అది ఉన్నప్పుడు విలేజెస్‌కి వస్తారు. ఇలాంటి టైప్ ఆఫ్ టైమ్లీ అన్‌ఎంప్లాయ్‌మెంట్‌ని సీజనల్ అన్‌ఎంప్లాయ్‌మెంట్ అంటారు. దీన్నే కొద్దిగా టూరిజంతో రిలేట్ చేసి ఇచ్చాడు. ఆన్సర్ ఈస్ నథింగ్ బట్ సీజనల్ అన్‌ఎంప్లాయ్‌మెంట్ దట్ ఈస్ బీన్ డిస్కస్డ్ ఇన్ ద ఎన్‌సీఈఆర్‌టీస్. ఇది మనకు అనాలిసిస్‌తోనే వస్తుంది. బట్టి కొట్టే వాళ్ళతో కాదు. పౌష్ మేళా యునిక్ ఫెస్టివల్ సెలబ్రేటెడ్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇండియన్ స్టేట్స్? ఇదేంటిది? ఫెస్టివల్. వాట్ రైట్? ఫోక్ డాన్సెస్ అండ్ ఫెస్టివల్స్ అని ఉంటాయి కదా! బట్టి కొట్టండి తప్పేం లేదు. కానీ ఎన్‌సీఈఆర్‌టీస్ చదివితే ఎన్‌సీఈఆర్‌టీలో ఉండే ఫెస్టివల్స్, ఫోక్ డాన్సెస్ ఎంత ఇంపార్టెంట్ అవుతాయి. యూ సీ దిస్ ఎన్‌సీఈఆర్‌టీ రైట్. అపార్ట్ ఫ్రమ్ దీస్ ఫెస్టివల్స్ సెవరల్ మేళాస్ పార్ట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ కల్చరల్ ఎథోస్ ఈస్ వాట్ కాల్డ్ వన్ ఆఫ్ దెమ్ ఈస్ పౌష్ మేళా. ఆన్సర్ ఈస్ వెస్ట్ బెంగాల్. ఖతం. నెక్స్ట్ వన్ విత్ రిఫరెన్స్ టు మింటో మార్లీ రిఫార్మ్స్. ఇది అగైన్ లూసెంట్‌లో ఉంది. మీరు కావాలంటే ఎన్‌సీఈఆర్‌టీస్‌లో కూడా ఉంది. ఏదైనా చదవండి. దిస్ ఈస్ యువర్ విల్ అండ్ విష్. హౌ లాంగ్ విల్ సౌండ్ వేవ్? అగైన్ పాలిటీలు మీకు లూసెంట్ ఉన్నా కూడా 90% కవర్ అవుతాయి. 90. హౌ లాంగ్ విల్ సౌండ్ వేవ్ టేక్ టు ట్రావెల్? ఇది కూడా. ఇది ఎక్కడుంది? మన ఫిజిక్స్‌లో బాగా గమనించండి. సౌండ్ చాప్టర్ ఉంది. సౌండ్ చాప్టర్‌లో చెప్పాము. అది కూడా మరి చదవకపోతే, అది కూడా మనం చూడకపోతే తప్పు. ఇట్ ఈస్ ఫ్రమ్ లూసెంట్ అండ్ ఆల్సో ఫ్రమ్ ది ఎన్‌సీఈఆర్‌టీస్. ఐల్ టెల్ యూ ఎందుకంటే చెప్తున్నా. ఇది కూడా ఎక్కడి నుంచి వచ్చింది? లూసెంట్ ఆర్ ఎన్‌సీఈఆర్‌టీస్. రెండిట్లో ఏదైనా చదవండి. లూసెంట్ ఇస్ బెస్ట్. రైట్. ఆర్టికల్స్ అన్ని లూసెంట్‌లో ఉన్నాయి. వాసుదేవ వన్ హూ ఇష్యూడ్ కాయిన్స్ ఇన్ గోల్డ్, దినార్స్ అండ్ క్వార్టర్ దినార్స్ అండ్ కాపర్ ఇన్ సింగిల్ డినామినేషన్ వాజ్ అ డాష్ కింగ్. వాసుదేవ వన్ వాజ్ డాష్ కింగ్. రైట్. లూసెంట్.
ద లాస్ట్ గ్రేట్ కుషన్ రూలర్ వాస్ వాసుదేవ వన్. కుషన, వాసుదేవ వన్. ఖతం. లూసెంట్. కోర్స్ ఇది మన తమిళనాడు టెక్స్ట్ బుక్‌లో కూడా ఉంది. రైట్. వాట్ ఈస్ ద రీజన్ ఫర్ ద సిమిలర్ సైజ్ ఆఫ్ వాస్క్యులర్ బండిల్ ఇన్ మోనోకాట్ లీవ్స్? మోనోకాట్ లీవ్స్‌లో ఉండే వాస్క్యులర్ బండిల్ యొక్క స్మాలర్ సైజ్‌కి రీజన్ ఏంటి అని అడుగుతున్నాడు. ఏంటి సార్ ఈ వాస్క్యులర్ బండిల్ మోనోకాట్ లీవ్స్? సింపుల్. ఇట్ ఈస్ అగైన్ ఇన్ ద ఎన్‌సీఈఆర్‌టీస్. ప్యారలల్ వెనేషన్ ఇన్ మోనోకాట్ లీవ్స్ ఈస్ రిఫ్లెక్టెడ్ ఇన్ ద నియర్ సిమిలర్ సైజెస్ ఆఫ్ వాస్క్యులర్ బండిల్స్ యాస్ సీన్ ఇన్ వర్టికల్ సెక్షన్ ఆఫ్ లీవ్స్. లీవ్ యొక్క వర్టికల్ సెక్షన్స్‌లో వాస్క్యులర్ బండిల్స్ యొక్క స్మాలర్ సైజ్ అనేటివి ఉండింటాయి. రైట్. దీన్నేమంటాం? ప్యారలల్ వెనేషన్ అంటాం. అదే ఇచ్చాడు. ప్యారలల్ వెనేషన్. డైరెక్ట్ ఫ్రమ్ ది ఎన్‌సీఈఆర్‌టీస్. ఇఫ్ దిస్ ఇస్ ద కేస్ ఐ యామ్ ప్రూవింగ్ ఇట్. నేను ప్రూవ్ చేస్తున్నాను. దిస్ ఈస్ నాట్ ఓన్లీ ఫర్ ద టైర్ 1. ఇది టైర్ 1కి బేస్ చేసుకుంటున్నాడు అనంటే జస్ట్ ఇమాజిన్ ఒక్క బిట్ సైన్స్‌లో నుంచి ఎన్ని వస్తాయని మీకే తెలియాలి. సైన్స్‌లో మినిమమ్ 6-8 క్వెషన్స్ ఇన్ టైర్ 2 వస్తాయి. ఇఫ్ దట్ ఈస్ ద కేస్, వాట్ ఈస్ ద వెయిటేజ్? వాట్ ఈస్ ద రెస్పెక్ట్? వాట్ ఈస్ ద రెస్పాన్స్ దట్ విచ్ యూ ఆర్ గివింగ్ ఇట్ ఫర్ దట్ 8 క్వెషన్స్ దట్ విచ్ ఆర్ కమింగ్ ఫ్రమ్ స్టాటిక్ ఆర్ ఫ్రమ్ ద కరెంట్ 1 or 2 మే. బట్ ది స్టాటిక్ ఈజ్ వాట్ యు ఆర్ గోయింగ్ టు డెవలప్ విత్ ద హెల్ప్ ఆఫ్ లూసెంట్ ఆర్ ఇంకొక టీచరో, ఇంకొక మేడమో చెప్తే వాళ్ళు కూడా ఇక్కడి నుంచే చెప్పాలి. వాళ్ళు చెప్పేది ఏంటి, మీరు చదివేది ఏంటి? ఇట్ ఈస్ మీ జెన్యున్లీ టెల్లింగ్ దట్ మీరు ఒక్కసారి కూర్చొని చదవండి. ఒక రోజు, 10 రోజులు, 100 రోజులు ఇబ్బంది అవ్వచ్చు. 101 రోజు నుంచి మీకు ఈజీ అవ్వుద్ది. ఎందుకు అవ్వదు? ఇట్ ఈస్ లైక్ జస్ట్ వాచింగ్ లైక్ అ మూవీ టు వెబ్ సిరీస్. 2 గంటల నుంచి 5 గంటలకు షిఫ్ట్ అవుతారు. వెన్ యూ ఆర్ గెట్టింగ్ హ్యాబిచ్యుయేటెడ్ టు. నాకు అదే ఇష్టం లేదన్నప్పుడు జాబ్ ఎట్లొస్తుంది? టెల్ మీ గుడ్ రీజన్. నేను తిట్టట్లేదు. ఇది ఒక షిఫ్ట్‌లో, టఫెస్ట్ షిఫ్ట్‌లో వస్తున్నాయి. ఇన్నొస్తున్నాయి టఫెస్ట్ షిఫ్ట్‌లో, స్టాటిక్‌లో నుంచి. నౌ యూ టెల్ మీ కనీసం 6-7 బిట్స్ వస్తుందా? 14-16 మార్క్స్ వస్తున్నట్టే కదా! బిలీవ్ మీ ఈ టైర్ 1 అనేది జస్ట్ ఒక వాట్ ఈస్ దిస్ ఏమంటాం దాన్ని? క్వాలిఫైయింగ్ మాత్రమే. నౌ యూ టెల్ మీ వాట్ ఈస్ టైర్ 2 ఈస్ ఆల్ అబౌట్? టైర్ 2 గేమ్ ఈస్ ఆల్ అబౌట్ 1-2 క్వెషన్స్ ఓన్లీ. 1-2 క్వెషన్స్ ఓన్లీ. ఇక్కడి నుంచి అదొస్తాయి, అక్కడి నుంచి ఇదొస్తాయి అనేది సెకండరీ. అది ఎక్కడో కిందుంది. మీరు కరెక్ట్‌గా అందరూ 100కి 50 క్వెషన్‌లు పెడుతున్నారు టైర్ 2లో. మీరు కూడా 50 క్వెషన్‌లు పెట్టగలిగేంత స్తోమత ఫస్ట్ తెచ్చుకోవాలి. అందరిలో మనం అంతే ఉన్నామన్నట్టుగా అట్ పార్ లెవెల్‌కి రావాలి. అది ఫస్ట్ పాయింట్. అది ఎంత తక్కువ టైంలో వస్తారనేదే మీ యొక్క మెంటార్ కానీ, మీ యొక్క మెచ్యూరిటీ లెవెల్స్ ఇఫ్ యూ ఆర్ నాట్ టేకింగ్ ఎనీ కోచింగ్ అండ్ సెల్ఫ్ స్టడీయింగ్ ఇట్ డిపెండ్స్ ఆన్. రెండోది ఆ ఒక్క క్వెషన్ 1, 2, 10 ఎన్నైనా కానీ ఆ క్వెషన్‌లో ఎక్స్‌ట్రా క్వెషన్‌లు అటెంప్ట్ చేయడానికి మీకు ఖచ్చితంగా టైం ఎక్కువ పడుతుంది. ఎవరు చెప్పారు అది కూడా తక్కువ టైంలో నేను తెచ్చుకోవాలనేసి? ఆ పిచ్చితనాన్ని మనం వదిలేసేయాలి. ఇట్ విల్ టేక్ టైమ్. ఎప్పుడైతే మనం ఎఫిషియన్సీకి, ఎక్సలెన్సీకి పోతామో ఇట్ విల్ టేక్ టైమ్. ఇది మీరు చెప్పేది కాదు. దిస్ ఈస్ నేచర్. ఆ నేచర్‌ని దాటి మీరు ముందుకెళ్తే, నేను ముందుకెళ్తే ఎవరైతే దాటి వెళ్తారో వాళ్ళకి రాదండి. లాస్ట్‌కి బాధపడడమే తప్ప, ఈరోజు నేను చేసే తప్పు రేపొద్దున రిఫ్లెక్ట్ అవుతుంది. తప్పు వద్దు. రైట్. 17థ్ షిఫ్ట్ 3 17థ్ డేట్. దిస్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద టఫెస్ట్ షిఫ్ట్స్ అంటారు. 1-2-3లోనే ఉండింటుందేమో ఇది. ఇక్కడ చూడండి ఎన్నొస్తాయో. కోర్స్ ఐల్ ఎండ్ దిస్ సెషన్ విదిన్ 5-6 మినిట్స్ ఆర్ మాక్సిమం 8-9 మినిట్స్. ఓకే. కానీ ఈ క్వెషన్స్ అన్నీ ఇంపార్టెంటే. ఇవి ఒకసారి చూడండి. సెన్సస్ ఆఫ్ ఇండియా 2011 అదర్ రిలీజియన్స్ అండ్ పర్సుయేషన్స్ ఓఆర్‌పి కంప్రైజ్ హౌ మచ్ ఆఫ్ ద పాపులేషన్? ఇది ఎక్కడి నుంచి వచ్చింది? సింపుల్. చూడండి. ఎన్‌సీఈఆర్‌టీ 7.9 మిలియన్ డైరెక్ట్ బిట్. 7.9 మిలియన్. దట్స్ ఇట్. నెక్స్ట్. ఫౌండ్ ఇన్ ఆత్మీయ సభ 1814. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ ఫౌండెడ్ ఆత్మీయ సభ? ఇట్ ఈస్ అగైన్ రాజా రామ్ మోహన్ రాయ్, ఆత్మీయ సభ. లూసెంట్. దట్స్ ఇట్. రైట్. కజారి మహోత్సవ్ ఎక్కడి నుంచి? విచ్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ ఉత్తరప్రదేశ్? రైట్. ఎన్‌సీఈఆర్‌టీ. కజారి మహోత్సవ్ మిర్జాపూర్. ఆన్సర్ డైరెక్ట్ మిర్జాపూర్. డైరెక్ట్ బిట్ ఫ్రమ్ ఎన్‌సీఈఆర్‌టీస్. వాట్ ఆర్ యూ గోయింగ్ టు స్టడీ? మట్కీ డాన్సెస్, ఫెస్టివల్స్, ఫెయిర్స్, ఫోక్ డాన్సెస్, ఫేమస్ ఫోక్ డాన్స్ అసోసియేటెడ్ విత్ విచ్ ఫాలోయింగ్ డే? ఎన్‌సీఈఆర్‌టీ. మట్కీ, మల్వా రీజియన్. వాట్ ఈస్ మల్వా రీజియన్? ఇట్ ఈస్ నథింగ్ బట్ మధ్యప్రదేశ్. కొద్దిగా ఇండైరెక్ట్‌గా ఇచ్చిన ఆన్సర్ ఈస్ మధ్యప్రదేశ్. జియోగ్రఫీ ఎన్‌సీఈఆర్‌టీ చదివితే మాల్వా రీజియన్ ఈస్ మధ్యప్రదేశ్ అనేది తెలుస్తుంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్పీసెస్ ట్రాపికల్ డెసిడ్యూస్ ఫారెస్ట్? ఏది ట్రాపికల్ డెసిడ్యూస్ ఫారెస్ట్‌లో దొరుకుతుంది? సింపుల్. ఎన్‌సీఈఆర్‌టీ. ట్రాపికల్ డెసిడ్యూస్ ఫారెస్ట్స్‌లో ద టీక్ ఈస్ ద మోస్ట్ డామినెంట్ స్పీసెస్ ఇన్ ద ఫారెస్ట్. ఆన్సర్ ఈస్ టీక్. ఎన్‌సీఈఆర్‌టీ. ఖతం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ఇట్లాంటివి మీకు ఎన్‌సీఈఆర్‌టీ కాకుండా లూసెంట్‌లో దొరుకుతాయనే భ్రమ మాత్రం ఉండకూడదు. రైట్. లూసెంట్ చదవాలా? ఎన్‌సీఈఆర్‌టీ చదవాలా అనేది నేను మళ్ళీ చెప్తా. బట్ ఎక్కడి నుంచి వస్తున్నాయనేది చెప్తున్నా. ఈ వీడియోలోనే చెప్తా ఏది చదవాలి, ఏది చదవకూడదని. నౌ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ మోస్ట్ అసిడిక్? హెచ్‌సిఓఓహెచ్. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? సింపుల్. నేను చెప్తా చూడండి. లూసెంట్‌లో మనం చదివాము. ఇక్కడ వచ్చింది చూడండి. CH3COOH. ఇది వాట్ ఈస్ దిస్? హెచ్‌సిఎల్ అన్నిటికంటే హైయెస్ట్ అసిడిక్. దానికంటే HNO3 కొద్దిగా లెస్ అసిడిక్. తర్వాత H2, తర్వాత H4.
ఎక్కడైతే హైడ్రోజన్ ఆటమ్స్ పెరుగుతూ పోతాయో అక్కడ అసిడిక్ నేచర్ తగ్గుతూ పోతుంది. ఇక్కడ క్లోరిన్ ఉంది, నైట్రోజన్ ఉంది. క్లోరిన్ కొద్దిగా ఎక్కువ. వాట్ ఈస్ దిస్? క్లోరిన్ ఉండడం వల్ల మనకు నైట్రోజన్ కంటే క్లోరిన్ ఈజ్ రియాక్టివ్ ఎలిమెంట్. అందుకు దీని అసిడిక్ నేచర్ ఎక్కువ ఉంటుంది. కరెక్ట్. ఎస్. కానీ ఇక్కడ 2 హైడ్రోజన్లు ఉన్న నైట్రోజన్ అండ్ క్లోరిన్ బట్టి హైడ్రోక్లోరిక్ యాసిడ్‌కి ఎక్కువ అసిడిక్ నేచర్ ఉంటుంది. ఆ! ఇక్కడ ఈ రెండిట్లో క్లోరిన్ అండ్ నైట్రోజన్. కానీ హైడ్రోజన్స్ పెరిగే కొద్దీ మనకు అసిడిక్ నేచర్ తగ్గుతుంది. ఇది లూసెంట్‌లో కూడా ఇచ్చారు. ఇదే హైడ్రోజన్ ఆటమ్స్ తగ్గుతూ ఉన్నాయి అనంటే అప్పుడు మనకేమైపోతుంది? బేస్ సైడ్ షిఫ్ట్ అవుతూ ఉంటుంది. అంతే గదా! వెయిట్ ఎ మినిట్. హైడ్రోజన్ ఆటమ్ పెరుగుతూ ఉన్నాయంటే. ఇక్కడ చూడండి 0, 1, 2, 3, 4, 5, 6, 7 ఇలా మనకు పెరుగుతూ పోతున్నాయంటే హైడ్రోజన్ ఆటమ్స్. అప్పుడు అసిడిక్ నేచర్ అనేది తగ్గుతూ వస్తుంది. ఇంకా కరెక్ట్‌గా చెప్పాలంటే అసిడిక్ నేచర్ ఇంక్రీజింగ్ ఇటు. అంటే 7 నుంచి 6, 5, 4, 3, 2, 1 ఇలా హైడ్రోజన్ ఆటమ్స్ ఎంత తగ్గితే అంత అసిడిక్ నేచర్ పెరుగుతుందనమాట. ఈ నాలుగిట్లో ఎక్కడ హైడ్రోజన్ తక్కువున్నాయి? హెన్స్ దిస్ ఈస్ ద మోస్ట్ అసిడిక్. ఇది చెప్పడానికి మనకి ఎంతసేపు చదవాలండి? మనకు చదివితే రైట్ బిట్ టు బిట్ చదువుతా నా వల్ల కాదు అనంటే ఇట్ ఈస్ వాట్ ఐ కెన్ డు. కెమిస్ట్రీ మొత్తం చెప్పినా ఇట్ విల్ టేక్ టైమ్. ఆ టైం మీకు కాదు నేను తక్కువ టైంలో చదివేయాలి. లాస్ట్ 2, 3 నెలల్లో చదివేయాలి అంటే మిగతా వాళ్ళు చదివేటోళ్ళు పిచ్చోళ్ళండి. మినిమమ్ మనం మామూలుగా మాట్లాడదాం. వాళ్ళకి న్యాయం కుదరకూడదా? ఇప్పుడు రేపొద్దున మీరే ఒక 1 ఇయర్ చదివితే మీకు రాకుండా ఫస్ట్ 4 నెలల్లో చదివినోడికి వాడికి రావాలి అనంటే నేనెట్లా తప్పవుతా? నేను తప్పవునా? ఇట్ ఈస్ రాంగ్. రైట్. Mukharis ruled over so and so in western Uttar Pradesh and replaced Patliputra as political center for North India. ఎవరు? From where? Mukharis ruled over which region in Uttar Pradesh? Right. Which region in Uttar Pradesh? Mukhari, ruler of Kannauj. Ruler of Kannauj. Ruler of Kannauj. Mukharis. Right. It is from the Lucent. It is not from the NCERTs. Lucent లో ఉంది ఇది. రైట్. విచ్ ఆఫ్ ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ గ్రీన్ హౌస్ గ్యాస్? నైట్రిక్. ఎందుకు? ఫస్ట్ ఈ మూడిటి గురించి తెలియాలి. మీథేన్, CO2 అండ్ నైట్రస్. రైట్. సమ్ ఆఫ్ ద హీట్ ట్రాప్డ్ గ్యాసెస్ విచ్ సచ్ యాస్ కార్బన్ డయాక్సైడ్ ఇక్కడ ఉంది, మీథేన్ ఇక్కడ ఉంది, క్లోరోఫ్లోరో, ఓజోన్, వాటర్ వేపర్ అన్నీ ఉన్నాయి. కానీ కార్బన్ డయాక్సైడ్, మీథేన్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఈ రెండిట్లో ఏవైతే ఉన్నాయో ఇది ఉంది. నైట్రస్ ఆక్సైడ్ ఎక్కడ ఉంది? బిసైడ్స్ కార్బన్ డయాక్సైడ్ అండ్ అదర్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ మీథేన్ కూడా ఉంది. సో నైట్రస్ ఆక్సైడ్ ఒకటి, వాటర్ వేపర్ అండ్ నైట్రస్ ఆక్సైడ్, CFCs అండ్ ఓజోన్ ఆర్ ఆల్సో గ్రీన్ హౌస్ గ్యాసెస్. సో ఇక్కడికి ఏమైపోతుంది మనకు ఇది కూడా వచ్చేస్తుంది. సో ఈ 3 కాదన్నప్పుడు ఆన్సర్ నైట్రిక్ యాసిడ్. ఈ 3 కాదు, ఈ 3 గ్రీన్ హౌస్ గ్యాసెస్ అనేది మనకు తెలియాలిగా. దట్స్ వాట్. నెక్స్ట్. అలోట్రోప్ ఆఫ్ కార్బన్ డిస్కవర్డ్ బై సో అండ్ సో, సో అండ్ సో, సో అండ్ సో. డైరెక్ట్ బిట్ భయ్యా. డైరెక్ట్ బిట్. క్రోటోస్, మాలీ, RF కర్ల్ ఏంటి అనంటే అలోట్రోప్ థర్డ్ ఫార్మ్ ఆఫ్ కార్బన్ నోన్ యాస్ ఫుల్లరెన్సెస్. ఆన్సర్ ఇస్ ఫుల్లరెన్స్. NCERT డైరెక్ట్. ఇది లూసెంట్‌లో లేదండోయ్. ఇది అగైన్ పాలిటీ మీరు లూసెంట్‌లో చదవండి, NCERT చదవండి. డజంట్ మేక్ ఎనీ సెన్స్ బికాజ్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు ఆర్టికల్స్. నౌ ఇది కూడా అంతే. గాటర్ అండ్ గ్రెండెల్ అనే కాన్సెప్ట్ వచ్చింది. 25లో లిపిడ్స్ అనేటివి ఎరిథ్రోసైట్ శాంపిల్‌లో నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తారనమాట. అండ్ ఫౌండ్ ఇన్ లిపిడ్ మోనోలేయర్స్ విచ్ ఆర్ మెజరింగ్ మాలిక్యులర్ సర్ఫేస్ ఏరియా వర్సెస్ లాటరల్ ప్రెషర్. ఆఫ్‌కోర్స్ ఇది NCERT చదివితే మనకు అర్థమవుతుంది. డోంట్ వరీ. బట్ యెస్ ఈ రిలేటెడ్ క్వెషన్ ఎక్కడి నుంచి వచ్చిందనేదే మన ప్రయత్నం అంతా. ఇట్ ఈస్ ఫ్రమ్ ది NCERTs. సేమ్ Edwin Gorter and F. Grendel in year 1925 collected blood cells from chromocytes, right? From artery or veins of mammals. They obtained lipids, exactly covered entire surface area of chromocytes like 2 molecular thick layer. Answer is Gorter and Grendel in 1925. Gorter and Grendel in 1925. This is from the NCERTs, not from the Lucent. ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఫాలోయింగ్ టాక్సెస్. నాకు తెలుసు ల్యాండ్ రెవెన్యూ ఫస్ట్ అయింది. తర్వాత మిగిలిన 3 అయినాయి. సో ఫస్ట్ వచ్చేది ల్యాండ్ రెవెన్యూ. 1 ఎక్కడుంది? ఇది లేదు, ఇది లేదు, ఇది లేదు. కాబట్టి 3 తప్పు. ఇది ఆన్సర్. ఇట్ ఈస్ ద కామన్ సెన్స్. ద టఫెస్ట్ షిఫ్ట్‌లో కూడా కామన్ సెన్స్ యూజ్ చేసినా మనకు ఆన్సర్ వస్తుందనేది చెప్పడానికి ఇది యూజ్ చేస్తున్నాను. దిస్ ఇస్ ఇట్. నెక్స్ట్. విచ్ ఆఫ్ ద పాలా కింగ్స్ ప్యాటర్నేజ్ విక్రమ్‌శీల యూనివర్సిటీ ఇన్ 8th సెంచరీ ఆఫ్ ఇండియా వాస్ ఫౌండ్? ఎవరి వల్ల? ఇట్ ఈస్ సింపుల్. ఇది డైరెక్ట్ నేను మొత్తుకొని చెప్పాను. ఇది రికార్డెడ్ వీడియో కూడా ఉంది. మీరు చూడకపోతే నా తప్పు అవుతుందో, మీ తప్పు అవుతుందో నాకు తెలీదు. ఇట్ ఈస్ విక్రమ్‌శీల, భాగల్పూర్ ఆర్ బీహార్, ధర్మపాల, పాలా రూలర్. రైట్. ధర్మపాల ఏం చేసి ఫౌండర్ ఆఫ్ ధర్మపాల ఫౌండెడ్ విక్రమ్‌శీల బుద్ధిస్ట్ యూనివర్సిటీస్. ధర్మపాల ఫౌండెడ్ పాలాస్ విక్రమ్‌శీల యూనివర్సిటీ ఇన్ 8th సెంచరీ. డైరెక్ట్ లూసెంట్ బిట్. మీరు చదవను అంటే నేనేం చేయాలి? ఆఫ్‌కోర్స్ ఇట్ ఈస్ ఇన్ లూసెంట్ ఆల్సో. ప్రైమరీ ఆబ్జెక్ట్ ఆఫ్ స్టాండప్ ఇండియా ఇనిషియేటివ్ ఈజ్ టు ఫెసిలిటేట్ బ్యాంక్ లోన్స్ ఫర్ SC, ST అండ్ ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్. ఇది ఎక్కడి నుంచి ఉంది అంటే సింపుల్. ఇది అఫీషియల్ వెబ్‌సైట్‌లో స్టాండప్ ఇండియా వెబ్‌సైట్‌లో స్టాండప్ ఇండియా స్కీమ్స్ అనేది ఉంటుంది కదా. మామూలుగా చూసినా కూడా ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఫర్ ఉమెన్ అండ్ SC, ST కమ్యూనిటీస్.
ఈ స్కీమ్ ఫెసిలిటేట్స్ బ్యాంక్ లోన్స్, డైరెక్ట్ క్వెషన్, బ్యాంక్ లోన్స్ బిట్వీన్ 10 lakh to 1 crore. సో బ్యాంక్ లోన్స్ డైరెక్ట్ ఫ్రమ్ అఫీషియల్ వెబ్సైట్లో నుంచి తీసుకున్నాడు. హెన్స్ యూ హ్యావ్ టు బి విజిలెంట్, నాట్ ఓన్లీ వాట్ ఇస్ దిస్ స్టడీయింగ్, నేను బుక్కులు చదువుతా, కొద్దిగా చుట్టుపక్కల చూస్తూ ఉన్నా కూడా ఆ చూసేది ఎట్లా చూడాలి, ఎడ్యుకేషనల్, గవర్నమెంట్ వెబ్సైట్స్ ఇలా చూస్తూ ఉంటే మనకు చెక్మన్ కవరప్ అయిపోతుంది. ఇది యూపీఎస్సీ వాళ్ళకి నీట్గా బాగుంటుంది. ఓకే, సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అయిపోయిందిలే, ఇంకొక 30 seconds. మహాత్మా గాంధీ రిప్రజెంటెడ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పార్టీస్? ఏది? ఆన్సర్ ఈజ్ ఇన్ ఎన్సీఆర్టీ. సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ వాజ్ హెల్డ్ ఇన్ లండన్ latter part of 1931. గాంధీజీ రిప్రజెంటెడ్ ద కాంగ్రెస్. డైరెక్ట్ బెట్ భయ్యా. సి ఆన్సర్ ఐఎన్సీ. రైట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆప్షన్స్ పీపీఎల్ఓ? ప్లూరో న్యూమోనియా లైక్ ఆర్గానిజమ్స్. ఇది ఆప్షన్స్ ఇండికేట్స్ ఏంటి అని అంటే ఎన్సీఆర్టీ. ఇది లూసెంట్లో లేదు. పీపీఎల్ఓ అబౌట్ 0.1 మైక్రోమీటర్. ఆన్సర్ ఇస్ అబౌట్ 0.1 మైక్రోమీటర్ పీపీఎల్ఓ. డైరెక్ట్ ఫ్రమ్ ది ఎన్సీఆర్టీస్ బయాలజీ. రైట్. యూకారియోటిక్ సెల్స్ నుంచి. రైట్. ఫండమెంటల్ డ్యూటీ అగైన్ పాలిటీ యూ కెన్ రైట్ ఫ్రమ్ వాట్ ఇస్ దిస్ స్టడీ లూసెంట్ ఆర్ ఎన్సీఆర్టీ. కానీ ఇది చూడండి బేసిక్ క్వశ్చన్, టఫెస్ట్ షిఫ్ట్లో కూడా బేసిక్. ఈ ఫండమెంటల్ డ్యూటీస్ ఆఫ్ ఫ్యూ స్టూడెంట్స్ ఆన్ ఎడ్యుకేషనల్ ట్రిప్ ఆఫ్ హ్యూమనియన్స్ టామ్ రైటింగ్ దేర్ నేమ్స్ ఆన్ వాల్. సింపుల్, హ్యూమయూన్ టామ్ దగ్గరికి వెళ్తారు స్కూల్ స్టూడెంట్స్ని, అక్కడ హ్యూమయూన్ టామ్ మీద వీళ్ళు ఏమవుతారు, రైటింగ్ దేర్ నేమ్స్ ఆన్ ద గోడల మీద రాస్తూ ఉంటారు. దాన్ని సేఫ్ గార్డ్ చేసేది ఏంటి అని అంటే ఫండమెంటల్ డ్యూటీ టు సేఫ్ గార్డ్ పబ్లిక్ ప్రాపర్టీ. ఇది మినిమం కామన్ సెన్స్. ఈ 3 కాదనేది మీరు చదివితే తెలుస్తుంది. చదవండి ఒకసారి. ఇది టఫెస్ట్ షిఫ్ట్లో అడుగుతున్నాడు. ఇవి ఈజీ క్వశ్చన్స్. నౌ త్రూ విచ్ రూట్స్ మెజారిటీ ఆఫ్ ఇండియాస్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఈస్ క్యారీడ్ అవుట్? రైల్వే దూరం నుంచి ఎందుకు అవుతుంది? రైల్వే కాదు. ఇట్ ఈస్ సీ అండ్ ఎయిర్. అదర్ దాన్ రైల్వే ఏదైనా ఉందా అంటే అది దట్ ఈస్ ఓన్లీ వన్ ఆప్షన్. ఈజీ బిట్లు వస్తున్నాయి. బై దిస్ వీ కంప్లీట్ ద వాట్ ఈస్ దిస్ నాట్ ఆల్ ది జీకే పార్ట్స్. ఎస్, కొన్ని షిఫ్ట్స్ అంటే అన్ని షిఫ్ట్స్లో నుంచి మినిమం 6 to 7 క్వశ్చన్స్ మనం అటెంప్ట్ చేసే విధంగా వస్తున్నాయి. అంటే మన దగ్గర 14 మార్క్స్ ఆర్ మినిమం. రైట్. అంతే కదా, 12 to 14 మార్క్స్ ఆర్ మినిమం గ్యారంటీడ్. దీనికి మీరు కరెంట్ అఫైర్స్ ఎంత చదువుతారో దానికి ఒక 10 మార్కులు ఎక్కువైతే 24, 28, 30 దగ్గరికి వెళ్ళే ఛాన్సెస్ ఎప్పుడవుతాయి? ఎప్పుడైతే మీ పీవైక్యూస్, మీ స్టాటిక్ పార్ట్ 2 మోర్ ఓవర్ కరెంట్, ఈ 3 కొద్దిగా గెస్ వర్క్ చేసుకొని పోతే మీరు 30 దగ్గరికి ఎందుకు పోరో నేను అడుగుతున్నా. స్టాటిక్ పోర్షన్ ఎంత ఇంపార్టెంట్ అవుతుందో మీకే తెలియాలి. అండ్ మోర్ ఓవర్ మీరు టైర్ 1 ఈజ్ ఆల్ జస్ట్ అబౌట్ సెలెక్షన్ క్రైటీరియా. బట్ టైర్ 2 నేను రేపు వీడియో చేస్తున్నా. టైర్ 2కి మీకు ఎంత మీరు వల్నరబుల్ పొజిషన్లో ఉన్నారనేది మీకు అర్థం కావట్లేదు. మీ అర్థాన్ని నేను భయపెట్టే కాదు, ఇట్ ఈస్ ద సిచ్యువేషన్ దట్ విచ్ ఇస్ కరెక్ట్. ఆ టైర్ 2కి ఎంత వల్నరబుల్ సిచ్యువేషన్లో ఉన్నారని మీకు తెలియట్లా. నేను లూసెంట్ చదువుతా, నేను వాట్ ఇస్ దిస్ ఎన్సీఆర్టీ చదువుతా అంటే ఎస్, ఎన్సీఆర్టీ ఖచ్చితంగా చదవాలనేది మీకు ఇప్పుడు అర్థమైపోయి ఉండాలి. కానీ లూసెంట్ని మాత్రం వదలకూడదు అనేది నేను చెప్తున్నా. లూసెంట్లో కూడా మొత్తం బుక్ చదవాలంటే మీకు అంత టైం ఉందంటే చదివేయండి. కూడదు అని అంటే ఏవి చదవాలో నేను చెప్తున్నా. లేదు మీరు లూసెంట్ అంతా కంప్లీట్ చేయాలంటే 1.5 స్పీడ్లో మన వీడియోస్ ఉన్నాయి, అవి చూసేస్తే సరిపోతుంది. అంతకుమించి ఎఫెక్టివ్గా ఏం లేదు. అండ్ మోర్ ఓవర్ మీరు ఎన్సీఆర్టీ మీకు ఫింగర్ టిప్స్లో ఉన్నప్పుడు అది చూస్తే ఎంతసేపు అయిపోతుందో నాకే అర్థం కావట్లేదు. దాంట్లో ఏం ఎక్కువ చదవాలి, ఎక్కువ ఏది స్ట్రెస్ చేయాలనేది నేను లెసన్లో చెప్పా. ఆ లెసన్స్ తీసుకొని మీరు చదివితే మీకు అవి మాత్రమే స్ట్రెస్ చేస్తే సరిపోతుంది. అవే బిట్లే దిగుతాయి. ఇది నేను కాదు, ఎస్ఎస్సి వాడు చూసే తరీకా. అట్లే మనం చదవాలి. ఇట్ ఈస్ వేర్ నార్త్ ఇండియన్ స్టూడెంట్స్కి ఎక్కువ జాబ్లు మార్కులు వస్తాయి. ఎందుకు మనకు రావు అని అంటే ఇట్ ఈస్ ద ఫోకస్, క్లారిటీ. ఆ కళ్ళతో ఆ సబ్జెక్ట్ని, అదే రివిజన్ని అక్కడే చూసేసి అలానే గుర్తుపెట్టుకుని అలాగే పోయి అటెంప్ట్ చేస్తే అవే మార్కులు వస్తాయి. అది కాకుండా నేను ఇట్లా చూస్తా. నో, జీకే ఎవరన్నా చెప్పని, ఎంతనా చెప్పని, వాళ్ళు ఎన్సీఆర్టీలోంచి తీయాల్సిందే కదా. వాళ్ళు చెప్పేది ఏంది, మనం చదివేది ఏంది. అఫ్కోర్స్ మనకు కొద్దిగా ఇబ్బంది కాకుండా టైం తగ్గించుకోవడానికి మనకి జీకే ఎవరైనా చెప్తే సరిపోతుంది. కానీ ఇది నా క్రెడిట్ కాదు, ఇది ఎన్సీఆర్టీ క్రెడిట్ అనేది నేను ముందే చెప్తున్నా. ఏదన్నా నా క్రెడిట్ కాదని అంట. ఇట్ ఈస్ ఎన్సీఆర్టీ మీరు చదవాలి. నేను ఈ బుక్ బాగుంది అంటే ఆ బుక్ చదవమంట. XYZ ఆథర్ యొక్క బుక్ బాగుంది అంటే బాగుందని చదవమంట. ఇట్ ఈస్ నాట్ లైక్ నేనేదో ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు చెప్తే వీళ్ళు చెప్తే తప్పు కాదు. ఇట్ ఈస్ యువర్ టైమ్ దట్ విచ్ వాల్యూస్. నేను అన్నిటికంటే ఎక్కువ టైం వాల్యూ చేస్తా. అండ్ మోర్ ఓవర్ మీరు కోచింగ్ తీసుకోవాలి అంటే 10 రూపాయలు కూడా ప్రతి ఒక్కరు కోచింగ్ ఇస్తారు. నేను తప్పు అనట్లేదు, అది వాళ్ళ క్రైటీరియా. బట్ దాంట్లో వర్త్ ఉందా లేదా అనేది చూసుకోండి. ఎక్కడైతే వర్త్ ఉంటుందో, ఎవరైతే అప్డేట్ అవుతారో, ఎవరైతే రిలవెంట్గా చెప్తారో, ఎవరైతే గంట సేపు చెప్పినా అది కరెక్ట్గా మార్కులు వచ్చే విధంగా ఉంటుందో, ఎవరికైతే కరెక్ట్ అప్డేషన్స్ తెలుస్తాయో, ఎవరైతే ఫ్యూచర్ని ప్రెడిక్ట్ చేయగలుగుతారో, ఎవరైతే మీ మైండ్ సెట్ కరెక్ట్గా ఉంటారో వాళ్ళే మీకు కరెక్ట్. అక్కడ మీ టైం యూటిలైజ్ అవుతుంది ఎఫిషియెంట్గా. దిస్ ఇస్ ఇట్ అండ్ దిస్ ఇస్ ఆల్. నెక్స్ట్ వీడియో టైర్ 2తో ముందుకు వస్తా. బట్ ఐ థింక్ ఈ కష్టానికి ప్రతిఫలం ఖచ్చితంగా మీకు దొరకాలి. టైర్ 2లో మీరు చదవాల్సింది ఏంటి అనేది మీకు దీన్ని బట్టి మీకు డౌట్స్ ఏమైనా రావాలి వస్తే కమెంట్లో కమెంట్ చేయండి. నేను ఐల్ బీ ఆల్వేస్ హెల్ప్ఫుల్ ఫర్ యూ. ఇట్ ఈస్ వాట్ దట్ మ్యాటర్స్ ఈజ్ యువర్ టైం. ఆ టైంలో రైట్ ఎఫర్ట్ మీరు పెడుతున్నారు లేదా అనేది మీ రైట్ రిజల్ట్ అనేది డిపెండ్ అవుతుంది. దిస్ ఇస్ ఇట్ అండ్ దిస్ ఇస్ ఆల్. గుడ్ డే అండ్ బాయ్. థ్యాంక్ యూ.